రాష్ట్రాన్ని ఎంత అధోగత పాలు చేసింది, ఎంత విధ్వంసం చేసింది అనే దాని మీద ఇప్పుడు రకరకాల వార్తలు, అంటే ఇన్నాళ్ళు వార్తల్ని వాస్తవాల్ని బయటికి రానివ్వకుండా అడ్డుకున్నారు. ఆ వార్తలు వాస్తవాల్ని కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో కొంతమందిని ఇబ్బంది పెట్టిన పరిస్థితి. సో ఒక్కొక్కటిగా అవన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి. వాటి అన్నిటికీ కూడా ప్రమాణ స్వీకారానికి ముందే ఇప్పుడు కూటమి నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు చకచక సొల్యూషన్స్ చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అమరావతి విషయంలో మనం చూస్తూ ఉన్నాం. అమరావతిలో 2014 నుంచి 2019 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు పాలించిన సమయంలో కట్టిన బిల్డింగ్స్ అవి. ఆ బిల్డింగ్స్ని అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల ప్రపోజల్ పెట్టిన తర్వాత అక్కడ అభివృద్ధి లేకుండా పోయింది. కనీసం అమరావతి ప్రాంతం రైతులు అక్కడ త్యాగం చేసి 33,000 ఎకరాలు ఇచ్చారు. వాళ్లకు ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇవ్వాలి, దాంతోపాటుగా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనే విషయంలో ఏమాత్రం కనీస స్పృహ లేకుండా, ఆలోచించకుండా, రైతులు ఏమవుతారు అనేది కూడా ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద, పర్టికులర్గా ఆ అమరావతి ప్రాంతం మీద అండ్ ఒక సామాజిక వర్గం మీద ఉద్దేశపూర్వకంగా చాలా కుట్రలు చేశారు. వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ బిల్డింగ్స్ చూస్తూ ఉన్నాం మనం, ఎప్పుడో స్టార్ట్ అయినవి. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటి నిర్మాణాలు ఆపేశారు. ఎందుకంటే అక్కడ కట్టి ప్రయోజనం లేదు అని చెప్పి వాటికి పర్మిషన్స్ ఇవ్వడంలో కొంచెం జాప్యం జరిగింది. తర్వాత చాలా కారణాలు అక్కడ చూస్తూ ఉన్నాం మనం. చెట్లు, పొదలు, ముళ్ళ కంపలు, తుప్పలు, అంటే అటువంటి పరిస్థితుల్లోకి అమరావతి రాజధాని ప్రాంతం వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడికి క్లియర్ మ్యాండేట్ ఇచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి వస్తుందని సంకేతాలు వచ్చిన తర్వాత అక్కడి ప్రజల్లో ఒక రకమైన సందడి వాతావరణం నెలకొంది. పండగ చేసుకుంటూ ఉన్నారు. మొత్తం అమరావతి ప్రాంతంలో ఈ రోజున పండగ వాతావరణం నెలకొంది. నిన్న సీడ్ యాక్సిస్ రోడ్లో గత ఈ 3-4 ఏళ్లలో ఒక రకమైన శ్మశాన వాతావరణం, అంటే అక్కడ ఎటువంటి అభివృద్ధి లేకుండా. గతంలో మనం దీనిలో చూడొచ్చు, ఫుల్ ఫ్రేమ్ తీసుకోండి. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సీడ్ యాక్సిస్ రోడ్ ఇది ఎంత అద్భుతంగా ఉండేదో చూడండి ఒకసారి. మళ్ళీ ఆ కళ నిన్నటి నుంచి మొదలైంది. అధికారులు యుద్ధ ప్రాతిపదికన అక్కడికి వెళ్ళారు, జంగిల్ క్లియరెన్స్ అంతా చేశారు. జంగిల్ క్లియరెన్స్ చేసి ఈ వీధి దీపాలన్నీ కూడా వెలిగించి ఒక కళను తీసుకొచ్చిన పరిస్థితి. ఇది అమరావతి వరకు. ఇక చాలా నియోజకవర్గాల్లో మౌలిక సదుపాయాల కల్పన అవ్వచ్చు, లేకపోతే రైతుల సమస్యలు, ఇవన్నీ కూడా అపరిష్కృతంగా ఉన్నాయి. ప్రచారంలో భాగంగా చాలామంది అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎస్పెషల్లీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, అలాగే జనసేన ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులుగా అప్పుడు జనాలకు వెళ్ళినప్పుడు ప్రజలు వాళ్ళ కష్టాల్ని నష్టాల్ని మొరపెట్టుకున్నారు. ఆ అభ్యర్థుల దగ్గర మేము గెలిస్తే ఏం చేస్తాము అనే దాని మీద చాలామంది హామీలు ఇచ్చారు. సాధారణంగా చెప్తూ ఉంటారు, ప్రజాప్రతినిధులు హామీలు ఇస్తారు, గెలిచిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే వరకు కనపడరు అని చెప్పి. కానీ అటువంటి పరిస్థితి లేదు. చాలా నియోజకవర్గాల్లో, ఎస్పెషల్లీ తెనాలి, తాడేపల్లిగూడెం, భీమవరం, ఈ 3 నియోజకవర్గాలు యాదృచ్ఛికంగా జనసేన అభ్యర్థులు గెలిచిన నియోజకవర్గాలు. ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు వాళ్ళు ఇచ్చిన మాటను వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయకముందనే వాళ్ళు నిలబెట్టుకున్నారు. అసెంబ్లీలో ప్రమాణం చేయకముందనే, టెక్నికల్గా ఎమ్మెల్యేలు అవ్వకముందునే వాళ్ళు నిలబెట్టుకున్న పరిస్థితి. 1 by 1 చెప్తాను నేను. ఇది చూడొచ్చు మనం. తాడేపల్లిగూడెంకి సంబంధించి, తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ గెలిచారు కోటి సత్యనారాయణ మీద, జనసేన పార్టీ అభ్యర్థి.